విప్లవకర పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పనున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి కావలి రూరల్ మండలం తుమ్మలపెంట నుండి కొత్త సత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో గ్రామస్తులు స్వాగతం పలికారు. మహిళలు హారతులతో ఇచ్చారు. ఇసుకేస్తే రాళ్లంత జనంతో విచ్చేయటంతో రోడ్లు కిక్కిరిశాయి. నలుగురు నాయకులు ఎన్నికల ప్రచారం విజయోత్సవ ర్యాలీని తలపించింది. తుమ్మలపెంటలో ఎటు చూసినా జనసందోహమే కనబడింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగించారన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అరాచకాలకు అడ్డోదుపు లేకుండా పోయిందన్నారు. అరాచక ఎమ్మెల్యేని మరోసారి గెలిపిస్తే నియోజకవర్గంలో ఇక ఏమీ మిగలదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించడం జరుగుతుందన్నారు. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తారని, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తారని చెప్పారు. అంతేకాదు మహిళల కోసం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1,500 రూపాయలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులు వితంతువులకు నెల 1వ తేదీన ఇంటి వద్దకే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, జనసేన నాయకులు తిరుపతి స్వామి, బీజేపీ నాయకులు మామిడి వెంకటేశ్వర్లు, మత్స్యకార కాపులు, మత్స్యకారులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదరడం కాదు, ఆయన బెదిరింది. ఫ్యాన్ రెక్కలు మీ అరుపులకు వంగిపోయాయి. ఇంకా ఫ్యాన్లు ఇంట్లో అవసరం లేదు. ఈ గాలి, ఈ సునామీ ఫ్యాన్ రెక్కలను ఎరగదీస్తున్నాయి. అందుకే లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాం తుమ్మలపెంటకి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి 2009 నుంచి మీకు ఎనలేని సేవలు చేసిన బీద రవిచంద్ర, పోటీ చేస్తున్న నేను, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆ నలుగురు వచ్చాం. 4 దిక్కులు వచ్చేసాం. ప్రతాప రెడ్డిని తాడు కట్టి లాక్కోపోవటానికి నలుగురు వచ్చాం. ఒక రాక్షస సంహారం జరగాలంటే అందరూ అవతారాలు ఎత్తాల. అంటే ఈ కావలలో భయపెట్టిన దానికి ఒకడు, దోచుకున్న దానికి ఒకడు, గ్రాములు అమ్ముకున్న దానికి ఒకడు, ఫ్యాను రెక్కలు ఎరగొట్టడానికి ఒకడు, 4 అవతారాల్లో వచ్చి ఈ ప్రతాప రెడ్డిని సాగనంపుతాం. ఇదే జోషు, ఇదే ఉత్సాహం రేపు మే 13వ తేదీ బూతుల్లో నొక్కి